నమస్తే. వెల్కమ్ టు విశ్వద్ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి 5వ స్థానంలో శనీశ్వరుడు యొక్క పొజిషన్, 9వ స్థానంలో గురుడు యొక్క పొజిషన్ వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా మంచి వర్తీ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఇంకొంచెం ఎక్కువ మందికి బూస్ట్ అవుతుందన్నమాట. లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా ఇక్కడ ప్లానెటరీ పొజిషన్స్ గానీ, ఆ రాశి తత్వాలు గానీ మనం గనక గమనించుకుంటే, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి తృతీయ చతుర్థాధిపతి అయిన ఈ యొక్క శనీశ్వరుడు పంచమ స్థానంలో జలతత్వ రాశి మీన రాశిలో ఉన్నాడు. ద్వితీయ పంచమాధిపతి అయిన గురుడు మళ్ళీ 9వ స్థానంలో మళ్ళీ జలతత్వ రాశిలోనే ఉన్నాడనమాట. అంటే ఇక్కడ మనం గమనించుకుంటే గనక ఈ 2 గ్రహాలు కూడా ఒకే కైండ్ ఆఫ్ తత్వ రాశుల్లో ఉన్నాయి. ఒకే తత్వంలో ఉన్నాయన్నమాట. దీన్నే మనం ఏంటంటే మూల త్రికోణ స్థానాలు అంటాం. శనీశ్వరుడి నుంచి గురుడు 5వ స్థానంలో ఉన్నాడు. గురుడు నుంచి శనీశ్వరుడు 9వ స్థానంలో ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు దీన్ని ఈ యొక్క ట్రైనల్ పొజిషన్స్ అండ్ మూల త్రికోణ స్థానాలు అంటారు. ఇక్కడ ఈ పొజిషన్స్ యొక్క విశిష్టత ఏంటి అంటే ఈ ఈ యొక్క ప్లేస్మెంట్స్ లో ఉన్న గ్రహాలన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఈవెన్ దో వాళ్ళు శత్రు గ్రహాలు అయినప్పటికీ కూడా. ఓకే, ఇప్పుడు శనీశ్వరుడికి గురుడికి జనరల్గా శత్రుత్వం ఉంటుంది. కానీ ఈసారి ఏంటంటే ఒకే కైండ్ ఆఫ్ తత్వంలో ఉన్నారు కాబట్టి వారి యొక్క పాజిటివ్ ఫలితాలు మాత్రమే ఎక్స్‌ప్రెస్ చేయడం గానీ, ఎగ్జిబిట్ చేయడం గానీ, పెంచడం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈసారి శనీశ్వరుడికి సంబంధించిన కర్మకారకుడు శనీశ్వరుడు, భాగ్యానికి, ధర్మానికి కారకుడైన గురుడు ట్రైనల్ పొజిషన్స్‌లో ఉండడం వల్ల కెరియర్ మూవ్‌మెంట్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతాయి. ఎందువల్ల అంటే కర్మ అంటే పని, వర్క్ అనమాట. మీరు రోజు చేసే వర్క్స్, మీ జీవనోపాధి కోసం మీరు చేసుకునే వర్క్స్ అంతా కూడా మీ కర్మ, మీ పని, మీ శనీశ్వరుడు, మీ జాతకంలో శనీశ్వరుడు. అండ్ ఆ పనిలో మీరు చేసే వర్క్స్‌లో కొంచెం అదృష్టం యాడ్ అవ్వడం, మంచి గైడెన్స్ దొరకడం, మంచి గైడెన్స్ దొరకడం కానీ, దాంట్లో ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ గైడెన్స్ ఇవ్వడం కానీ, అండ్ అలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇంకొంచెం బెటర్ హైట్స్‌కి రీచ్ అవుతారు. ఇంకొంచెం ఫాస్ట్‌గా మీ కెరియర్ సక్సెస్ అనేది వస్తుంది. అదృష్టం అనేది యాక్టివేట్ అవుతుందన్నమాట. అట్లా దాన్నన్నిటిని యాక్టివేట్ చేయడానికి కారకుడు గురుడు. ఆ గురుడు యొక్క నవమ దృష్టి శనీశ్వరుడి పైన ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఇద్దరు యాక్టివేషన్స్ వారి కారకత్వాలన్నీ యాక్టివేట్ అయ్యి మీ ప్రొఫెషనల్ సక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. కాకపోతే మీ వృశ్చిక రాశి వారికి 9వ స్థానం బాధక స్థానం కాబట్టి అక్కడ గురుడికి ఇచ్చే ఫలితాలు కొంచెం టఫ్గా ఉంటాయి అన్నీ కూడా. అంటే మీకు ఇప్పుడు ఎట్లంటే ఒక టీచర్కి క్లాస్ రూమ్లో ఫేవరెట్ స్టూడెంట్స్, మరి కొంచెం స్లో లెర్నర్స్ మీద ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ థాట్ ఉంటుంది చూడండి. అంటే కంప్లీట్గా మీకు ఎట్లా చెప్పాలంటే దీన్ని ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు బాగా చదువుతూ ఆ టీచర్ చెప్పే పనులన్నీ కూడా కరెక్ట్గా చేస్తూ, హోంవర్క్స్ కావచ్చు అన్ని కూడా నీట్గా చేసే స్టూడెంట్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక సాఫ్ట్ కార్నర్ అనేది టీచర్కి ఉంటుంది ఆబ్వియస్గా. ఏమి చేయకుండా ఎంతసేపు ఆటలు పాటల్లో ఉండి కొంచెం ఏ పనులు, ఏ హోంవర్క్స్ అవి చేయకుండా ఉన్న స్టూడెంట్ పైన కొంచెం చిన్నపాటి కోపం అనేది ఉంటుందన్నమాట. కానీ ఇద్దరికి కూడా ఒకే కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ చెప్తారు. ఇద్దరు కూడా బాగుపడాలని కోరుకుంటారు అనమాట మనసులో. ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే బాగా చదివే పిల్లలకి, బాగా చదివే స్టూడెంట్స్‌కి కొంచెం నవ్వుతూ చెప్పడం కానీ, కొంచెం సాఫ్ట్‌గా చెప్పడం ఉంటుంది. అండ్ సరిగ్గా చదవని పిల్లలకి కొంచెం హార్డ్‌గా చెప్పడం, కాస్త తిట్టి చెప్పడం అనేది ఉంటుందన్నమాట. బట్ ఇద్దరికి కూడా ఒకే కైండ్ ఆఫ్ ఫలితం ఇస్తారు. ఒకే కైండ్ ఆఫ్ ఇది ఇస్తారు. ఇచ్చే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అర్థమైందని అనుకుంటున్నా. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను. నాకు ఇన్‌స్టంట్‌గా వచ్చింది ఎగ్జాంపుల్ తీసుకొచ్చా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇట్లా ఈ బాధక స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఇచ్చే ఫలితాలన్నీ మంచి ఫలితాలు అన్నీ ఇస్తారు. కొంచెం టఫ్‌గా ఇస్తారనమాట. అది స్లో లెర్నర్ స్టూడెంట్ ఎగ్జాంపుల్ లాగా కొంచెం టఫ్‌గా ఇస్తారనమాట. కెరియర్ సక్సెస్ అనేది గనుక చూసుకుంటే 9వ స్థానం మీ సుపీరియర్స్, మీ బాసెస్, మీ పై అధికారులు వీళ్ళందరినీ సూచిస్తుంది కాబట్టి ఈ ప్రెషర్ అనేది పై ఆఫీసర్స్ నుంచి, మీ సుపీరియర్స్ నుంచి ప్రెషర్ అనేది ఉంటుంది. బట్ ఆ ప్రెషర్‌ని మీరు తీసుకొని వారిపైన కొంచెం కోపం పెంచుకోవడం గానీ, గ్రడ్జ్ పెంచుకోవడం గానీ, అరవడం కానీ, ఆర్గ్యూ చేయడం గానీ అలాంటివి ఏమి చేయకుండా కొంచెం జస్ట్ ఒక 3, 4 మంత్స్ మేనేజ్ చేసుకుంటూ వెళ్లారంటే వారి నుంచే ఎక్స్‌ట్రీమ్ సపోర్ట్ అనేది మీకు వస్తుందన్నమాట. ఇది మాత్రం 100% జరుగుతుంది. అదే బాసెస్, అదే సుపీరియర్స్ ఎవరైతే మిమ్మల్ని ప్రెషర్ చేస్తారో వాళ్ళ నుంచే ఎక్స్‌ట్రీమ్ సపోర్ట్ అనేది కూడా వస్తుంది. కాబట్టి ఈ టైం పీరియడ్‌లో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్‌లోకి దిగి ఈ యొక్క మంచి అవకాశాలను వేస్ట్ చేసుకోకండి. మంచి కెరియర్ రైజ్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్. ఈ శనీశ్వరుడు పెట్టే ప్రెషర్స్ అన్నిటికీ కూడా గురుడు కొంచెం ప్రొటెక్టివ్ నెట్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి వర్క్ ప్రెషర్స్ వచ్చినా ఫాలో అవ్వండి. కొంచెం పడండి, ఏం కాదు. ఇదొకటి. ఇంకొకటి చూసుకుంటే కనుక పంచమ స్థానం సంతాన స్థానం, విద్యకు సంబంధించి చతుర్థ స్థానం ఎక్కువ చూస్తారు. పంచమ స్థానం ఇంటెలిజెన్స్ చూస్తారు. ఇంటెలిజెన్స్ అండ్ సంతానానికి సంబంధించి, క్రియేటివిటీకి సంబంధించి అండ్ మీ పూర్వపుణ్యానికి సంబంధించి చూస్తారనమాట. అక్కడ గురుడి దృష్టి ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కడైనా సరే జ్యోతిష్యం ఆస్ట్రాలజీలో ఒక కైండ్ ఆఫ్ రూల్ ఉందన్నమాట. కర్మకారకుడు, ధర్మకారకుడు ఒక ప్లేస్‌మెంట్‌లో కలిసినప్పుడు ఆ హౌస్ అనేది ఖచ్చితంగా 100% యాక్టివేట్ అవుతుంది. అది దృష్టి ద్వారా కావచ్చు, ప్లేస్‌మెంట్స్ ద్వారా కావచ్చు, ఎట్లైనా సరే.
ఈసారి అది కలుస్తూ ఉంది. శనైశ్వరుడు పంచమంలో ఉండి, గురుడు నవమంతో చూస్తూ ఉన్నాడు. సో, పంచమం స్ట్రాంగ్‌గా యాక్టివేట్ అవుతూ ఉందనమాట. యాక్టివేట్ అయినప్పుడు సంతానం కలగడానికి 95% ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఇంక మెడికల్ మీ పర్సనల్ హోరోస్కోప్‌లో చూసుకున్నప్పుడు ఇంకేదైనా మెడికల్ కాంప్లికేషన్స్ ఉంటే తప్పిస్తే, ఈ సమయంలో సంతానం కలగడానికి కూడా చాలా మంచి అవకాశాలైతే ఉన్నాయి. సో, అదొకటి. అండ్ పిల్లలకి ఏదైనా ఎడ్యుకేషనల్ స్కోర్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకేదైనా బెటర్‌మెంట్, ఎక్సలెన్స్ అనేది రావాలని కోరుకుంటూ ఉన్నా. అవన్నీ కూడా వస్తాయి. మంచి గ్రేడ్స్ అనేటివి కూడా వస్తాయి. అండ్ క్రియేటివ్ ఫీల్డ్స్‌లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, క్రియేటివ్ ఫీల్డ్స్ అంటే ఈ ఆర్ట్స్, ఓకే, ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన ఫీల్డ్స్, ఆర్ట్స్‌కి సంబంధించిన ఫీల్డ్స్, స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, హార్స్ రేసింగ్స్, గ్యాంబ్లింగ్స్, కాసినోస్ ఇవి ఉంటాయి చూడండి. ఈ ఫీల్డ్స్‌లో ఉన్న వారికి గానీ, ఇలాంటి వారికి ఈ టైమ్ పీరియడ్‌లో కొంచెం బెటర్ ప్రాఫిట్స్ అండ్ బెటర్ కెరియర్ రైజ్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో, స్టాక్ మార్కెట్ అండ్ షేర్ మార్కెట్ ఉన్న పీపుల్ కూడా చాలా బాగుంటుంది. కొత్తగా స్టార్ట్ చేయమని చెప్పట్లేదు. ఆల్రెడీ ఉన్న వారికి బాగుంటుందని చెప్తున్నాను. కొత్తగా అయితే స్టార్ట్ చేయకండి. సో, నెక్స్ట్ ఇంకా మీ యొక్క ఫాదర్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈసారి ఏంటంటే మీ ఫాదర్ ఏదైనా సజెషన్ చేసినా, మీ ఫాదర్ ఏదైనా మంచి విషయం అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినా, మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది చేయకండి. ఓకే. సో, నార్మల్‌గా మీకు ప్రతిరోజు చెప్తూ ఉంటారు. అట్లా ఇట్లా అనుకోకుండా మీరు మీ ఫాదర్ ఏదైనా సజెషన్ ఇస్తే దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. మీ కెరియర్‌లో మీకేదైనా స్టక్ అయినా, ఈవెన్ దో మీ ఫాదర్ ఏం చదువుకోకపోయినా పర్వాలేదు. ఓకే. సో, కంప్లీట్‌గా ఏం చదువుకోకుండా నార్మల్‌గా ఉన్న పర్సన్ అయినా కూడా పర్వాలేదు. మీ కెరియర్‌లో ఏదైనా స్టక్ అయిపోయినా కావచ్చు, లైఫ్‌లో ఏదైనా స్టక్ అయిపోయినా కావచ్చు, జస్ట్ నార్మల్‌గా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వాట్ సిట్యుయేషన్ అనేది జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసి నార్మల్‌గా చెప్తూ ఉంటారు కదా! పేరెంట్స్‌కి, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చెప్పుకుంటూ ఉంటారు కదా! ఇట్లా జనరల్‌గా చెప్పండి. ఆ టైంలో మీ ఫాదర్ ఏదైనా సజెషన్ ఇచ్చారంటే ఖచ్చితంగా దాన్ని పాటించడానికి ప్రయత్నించండి. ఆ సజెషన్ మీకు ఖచ్చితంగా ప్రాబ్లమ్ మొత్తాన్ని క్లియర్ చేస్తుందనమాట. ఎందుకంటే పితృస్థానమైన నామస్థానంలో ఈ యొక్క గురుగ్రహం ఉన్నారు. గురుడు అంటే గైడెన్స్ అండ్ మెటీరియలైజేషన్ ఆఫ్ ద ఈవెంట్ అనమాట. సో, కాబట్టి ఖచ్చితంగా ఈసారి మీ ఫాదర్ ఇచ్చే గైడెన్స్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది మీకైతే. సో, ఖచ్చితంగా అది ఫాలో అవ్వండి. సో, ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుంటే శనైశ్వరుడు మీ యొక్క సెవెంత్ హౌస్‌ని, సప్తమాన్ని, ద్వితీయ స్థానాన్ని, 11వ స్థానాన్ని చూస్తూ ఉన్నారనమాట. ఈసారి ఏంటంటే ఫైనాన్షియల్ బెటర్‌మెంట్ కూడా చాలా బావుంటుంది. స్ట్రక్చర్డ్ ఫైనాన్షియల్ బెటర్‌మెంట్ అనేది ఉంటుంది. ఫ్యామిలీ వెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ రిలేషన్‌షిప్స్‌లో ఎవరన్నా సరే గ్యాప్స్ ఫేస్ చేస్తున్నారు. రిలేషన్‌షిప్స్‌లో గ్యాప్స్ అంటే ఏంటంటే కాన్‌ఫ్లిక్ట్స్, గొడవలనమాట. ఏదైనా ప్రాబ్లమ్స్ అనమాట. సో, రిలేషన్‌షిప్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అలాంటివి చేస్తూ ఉంటే ఉపచయ దృష్టి, తృతీయ దృష్టి, ఉపచయ దృష్టి శనీశ్వరుడిది పడుతుంది కాబట్టి గ్రాడ్యువల్ బెటర్‌మెంట్ ఉంటుంది. ఉపచయ స్థానానికి ఉన్న ప్రత్యేకత అదే అనమాట. సో, ఫస్ట్‌లో నెగెటివ్ టు న్యూట్రల్ టు పాజిటివ్, -2, -1, 0, 1, 2, 3, 4 ఓకే. సో, అంటే +1, +2, +3 ఇట్లా మీకు నెగెటివ్ టు న్యూట్రల్ టు పాజిటివ్ వెళ్ళే స్థానం అనమాట ఉపచయ స్థానం అంటే. సో, ఆ యొక్క థర్డ్ ఆస్పెక్ట్ అనేది ఉండడం వల్ల మ్యారిటల్ లైఫ్‌లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా, రిలేషన్‌షిప్స్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నా, పబ్లిక్ లైఫ్‌లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ కూడా బెటర్‌మెంట్ అయితే అవుతాయన్నమాట. సో, కాకపోతే మీరు మాటలు కొంచెం కంట్రోల్డ్‌గా పెట్టుకోవాల్సుంటుంది. ఎందుకంటే శనీశ్వరుడి దశమ దృష్టి ద్వితీయ స్థానం, వాక్కు స్థానం పైన ఉంది కాబట్టి, కఠినంగా మాట్లాడేసే తత్వం గూడా చాలా బాగా వస్తుందనమాట ఈ టైం పీరియడ్‌లో. ఓకే. సో, కాబట్టి అత్యంత కఠినంగా మాట్లాడే తత్వం ఉంటుంది. సో, అది కొంచెం మేనేజ్‌మెంట్ అనేది చేసుకోండి. కొంచెం కంట్రోల్ చేసుకోండి. అతి కఠినంగా మాట్లాడడం అవి చేయకండి. వాటి ద్వారా రిలేషన్‌షిప్ డ్యామేజెస్ గూడా అవుతాయి. సో, కాబట్టి మీ మాటల్లోనే బేస్ అయి ఉంటుంది మొత్తం గూడా. అటాచ్ అవ్వడమా, సెపరేట్ అవ్వడమా అనేది. సో, కాబట్టి కేర్‌ఫుల్‌గా యూజ్ చేసుకోండి ఈ యొక్క దీన్నైతే. అండ్ నెక్స్ట్ ఇంకా ఇట్లాంటి చాలా కైండ్ ఆఫ్ ఈవెంట్స్ కావచ్చు, అవన్నీ కూడా 2027 ఫస్ట్ హాఫ్ వరకు చాలా హెవీగా జరుగుతాయన్నమాట ఈ హ్యూమన్ లైఫ్స్‌లో. ఎందువల్ల అని గనుక చూస్తే ఈ 2026 సెకండ్ హాఫ్ నుంచి 2027 ఫస్ట్ హాఫ్ మధ్యలో మేజర్ ముఖ్య గ్రహాల గోచారాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో, రీసెంట్‌గా చూసుకుంటే శనీశ్వరుడు రేవతి నక్షత్రంలోకి వెళ్లారు. ఇప్పుడు గురుడు కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు. అండ్ గురు శనుల కాంబినేషన్ అనేది ఇప్పుడు జరిగింది. జరగబోతుంది సెకండ్ జూన్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ యొక్క డిసెంబర్ 5థ్ రాహుకేతుల గోచారం ఉంది. అతిచార గురుడి వల్ల అక్టోబర్ 31st సింహరాశిలోకి వెళ్ళి 2027 జనవరి 25 మళ్ళీ రెట్రోగ్రేడ్ అయ్యి కర్కాటక రాశిలోకి వచ్చేస్తారు. ఇట్లా ఈ ముఖ్య గ్రహాలైన 4 శని, రాహు, కేతు, గురు గ్రహాలు 4 ముఖ్య గ్రహాలన్నమాట. వీళ్ళు ఎక్కువ రొటేషన్స్ చేయడం వల్ల చాలా చేంజెస్ వస్తాయి. నా లైఫ్‌లో, మీ లైఫ్‌లో, అందరి లైఫ్స్‌లో. అది లైఫ్ గ్రోత్‌లో గానీ, ఫైనాన్సెస్‌లో గానీ, రిలేషన్‌షిప్స్‌లో గానీ, హెల్త్, కెరియర్, ప్రాపర్టీస్ అండ్ ఇంకా ఎవ్రీథింగ్ ప్రతి యాస్పెక్ట్ ఆఫ్ లైఫ్‌లో చేంజెస్ అయితే చాలా వస్తాయన్నమాట. అవి కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగెటివ్ ఉంటాయి. ఈసారి రెమెడీస్ అనేది చాలా ముఖ్యంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఎందుకంటే 3 పాపగ్రహాల గోచారాలు కాంబినేషన్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కాబట్టి శని, రాహు, కేతువులవి.
ఓకే. సో ఒక రాశి వారి కెరియర్ బాగుంటే హెల్త్ వీక్‌గా ఉంటుంది. ఇంకో రాశి వారి కెరియర్ వీక్‌గా ఉంటే హెల్త్ బాగుంటుంది. ఇట్లా కొన్ని చేంజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అది బేస్డ్ ఆన్ ద ప్లానెటరీ పొజిషన్ అండ్ రాశి తత్వాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో అది మీకెలా ఉంటుంది? అంటే మీ యొక్క వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది? కెరియర్‌లో ఎప్పుడు రైజ్ ఉంటుంది? ఎప్పుడు డౌన్‌ఫాల్ ఉంటుంది? ఫైనాన్షియల్‌గా ఎప్పుడు బాగుంటుంది? ఎప్పుడు వీక్ ఉంటుంది? ఓకే. హెల్త్ పరంగా ఎప్పుడు బాగుంటుంది? వీక్ ఉంటుంది? రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయి? జాబ్ ఎప్పుడొస్తుంది? ఎప్పుడు పోతుంది? ఓకే. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే రెమెడీస్ ఏం ఫాలో అవ్వాలి? ఫైనాన్సెస్ పరంగా, జాబ్ పరంగా, అన్నిటి పరంగా ఇట్లా ప్రతీది కూడా ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ పైన క్లియర్‌గా ఒక డిజిటల్ పీడిఎఫ్ అయితే తయారు చేయడం జరిగింది. సో, మొత్తం అంతా రాసాను. చాలా టైం అయితే పట్టింది. అందుకే వీడియోస్ కూడా చాలా లేట్‌గా వచ్చాయి రీసెంట్‌గా మన ఛానెల్‌లో. సో, చాలా టైం పట్టింది. సో, అట్లా ఆ పీడిఎఫ్స్‌లో మొత్తం అన్ని క్లియర్‌గా రాసి దాన్ని డిజిటలైజ్ చేసి మన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, దాని లింక్ అనేది డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ దీంట్లో ఏంటంటే మీకు ఇప్పుడు చెప్పిన ఆస్పెక్ట్స్ అన్నిటి మీద కవర్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్‌కి గానీ, ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వారికి, బిజినెస్ చేసే వ్యక్తులకి, ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీ అందరికీ కూడా చాలా క్లియర్ ప్రెడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేశాననమాట. ఇది ఆస్ట్రాలజీలో ఏమి రాని వారికి కూడా చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే నీట్‌గా ఒక కథలాగా ఉంటుందన్నమాట. యానిమేషన్స్, ఫ్లో చార్ట్స్, ఒక డయాగ్రామ్స్, బొమ్మలు అన్నీ కూడా ఉంటాయి. సో, చాలా బాగా అర్థమవుతుంది. ఒక మంచి గైడ్ లాగా ఉపయోగపడుతుంది. మిగిలిన మంత్స్ ఏవైతే ఉన్నాయో 2027 ఫస్ట్ హాఫ్ వరకు మిగిలిన మంత్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 10-12 మంత్స్ వరకు ఉంది. ఈ యొక్క టైం పీరియడ్‌ని మీరు చాలా వర్తిఫుల్‌గా ఉపయోగించుకోవచ్చు. చాలా సక్సెస్‌ఫుల్ చేసుకోవచ్చు కూడా. సో, పరిహారాల వల్ల చాలా సక్సెస్ అనేది మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో, అది గనుక మీరు చూసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే మీ రాశిని సెలెక్ట్ చేసుకోండి. డౌన్లోడ్ మై గైడ్ కొట్టండి. స్మాల్ పేమెంట్ పేజ్ అప్పేర్ అవుతుంది. దాన్ని ఫినిష్ చేసిన వెంటనే వితిన్ 5 సెకండ్స్‌లో మీకు డౌన్లోడ్ ఆప్షన్ వచ్చేస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా అయిపోతుంది. ఒక 30 సెకండ్స్ ప్రాసెస్ అంతే అనమాట. సో, మంచి గైడ్ మీ చేతులకు వచ్చేస్తుంది. సో, అది చూడండి ఒకసారి. చాలా వర్తిఫుల్‌గా, హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఖచ్చితంగా రిగ్రెట్ అయితే అవ్వరనమాట. ఇంక వీడియోలోకి వస్తే మళ్ళీ కొంచెం చిన్న నెగెటివ్ పాయింట్ ఒకటి ఉంది లాస్ట్‌లోనే అదొకటి చెప్పాలి. బిజినెస్ పార్ట్నర్‌షిప్స్ ఉంటాయి చూడండి. పార్ట్నర్‌షిప్ బిజినెసెస్ చేసే వారికి కొంచెం ఐ మీన్ తొందరపడి మాట జారేసేయడం గానీ, అవతల వాళ్ళు హర్ట్ అయ్యేలాగా మాట జారేసేయడం, దానివల్ల మీ బిజినెస్ అనేది టోటల్‌గా ఇబ్బంది అవ్వడం లాంటివి జరుగుతది. సో, కొంచెం మీ కమ్యూనికేషన్‌లో జాగ్రత్తగా వహించండి. ఇదొక్కటి తప్పిస్తే రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనమాట. ఈ వృశ్చిక రాశి వరకైతే. సో, ఇది కంప్లీట్‌గా నెగెటివ్స్, పాజిటివ్స్ అన్నీ క్లియర్‌గా వీలైనంత మంచి ఎగ్జాంపుల్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఛానల్‌కైతే లైక్స్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. మేబీ మర్చిపోతున్నట్లున్నారు. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇంకా వర్తిఫుల్ వీడియోస్ అన్నీ తీసుకొని వస్తాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది? మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి? వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రొడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.